ప్రేమించి మన్నించేసి చాలు కథం. శాలేమరాజు గారు ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఏందో, ఇప్పుడు ఆయన నోరు జారాడు, లేకపోతే అది తెలిసి చెప్పాడు, తెలియక చెప్పేశాడు కదా, ఓకే మీ మనోభావాలు దెబ్బతినదా, క్షమించేసేయండి, కథం అయిపోతుంది. అంటే ఆయన అన్న మాటల్లో మీకు తప్పు ఎక్కడ అనిపిస్తుంది సార్? ఏమంటున్నా, లాగుతారా క్లోజ్ చేస్తారా? అంటే ఇప్పుడు క్షమించేసేయండి అంటే మనం కరిగిపోతామా? క్షమించేసేయండి కరగము, మనం మన్నించేసేయండి కరగము, మనం ప్రేమించండి పెరుగుతారు, ప్రేమించండి చాలు. వాళ్ళు మనలో తప్పు చూపిస్తున్నారు సార్. చూపియండి, తప్పు చూపిస్తే అద్దం తీసుకొని చూపియండి. మరి అలాంటప్పుడు మీరు ఆ రోజు మాకు సపోర్ట్గా మాట్లాడాలి కదా సార్, ఎందుకు మాట్లాడలేదు సార్? అదే అంటున్నా కదా, ఇప్పుడు మనకేం కావాలి, అక్కడ ఆ అంశాన్ని తగ్గించుకోవాలి, కట్ చేయాలి. పెంచుకుంటూ పోతే అది ఏమవుతుంది, ఇంకో 1 month తీస్తారు. సో ఓవరాల్గా మనకేం కావాలి, మనకు కొంచెం సహనం, మనకు పేషెన్స్, మనకు ప్రేమించే గుణం ఎంత ఉందో క్షమించే గుణం కొంచెం ఉంటే చాలండి, జయిస్తాం మనం. ఓవరాల్గా మీ ఇంటర్వ్యూలో నేను మీకు గమనించిన విషయం ఏంటంటే, మీరు ఏంటంటే సమాధానం కోరుకునే వ్యక్తులని మాకు అర్థమైంది. మీరు అంటే దేన్ని కూడా సార్ ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు దేవుడు చాలామంది అంటారు, దేవుడా నాకెందుకు ఈ నరకం, దేవుడా నాకెందుకు ఈ పరీక్ష, దేవుడా నాకెందుకు ఇంత బాధలు, దేవుడా నాకెందుకు నా పనులు అవుతలేవు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, తరచూ దేవుళ్ళని తిట్టించే మనుషులు, దేవుడి మీద కక్షలు, దేవుడి మీద అహంకారమైన భాషలు. ఇప్పుడు దేవుడు వీళ్ళ గురించి ఆలోచిస్తాడా, నీ గురించి ఆలోచిస్తాడా, నా గురించి ఆలోచిస్తాడా? దేవునికి ఏం కావాలి, దేవుని కూడా కొంచెం రెస్ట్ కావాలి. దేవుడు కూడా ఒక మంచి కావాలి. ఎలాంటి మనిషి అంటే, ఆయన గుండెలు నిద్రపోవాలని ఉంటుంది దేవునికి. కానీ ఆ దేవునికి మనం సమయం ఇస్తలేము. ఎలాంటి సమయం? ఎందుకంటే ఇంత ద్వేషము దేవుళ్ళ పట్ల, వాడు ద్వేషించి నేను కూడా ద్వేషిస్తాను. అక్కడ ఏమవుతుంది, దేవునికి ఇతరులను ఆశీర్వాదించే టైం దొరకదు. దేవునికి ఏం కావాలి, నాకు ఒక మంచి మనసులో నిద్రపోవాలని ఉంటుంది. అది మీరన్నా అవ్వాలి, నేనన్నా అవ్వాలి, ఎవరో ఒకళ్ళు ట్రై చేద్దాం. ఇది కూడా ఒక లాటరీ అనుకోండి, అది ట్రై చేస్తున్నాను. అంటే నా హృదయంలో నిద్రపోవాలన్న ఇదేం లేదు, మీ హృదయంలో నిద్రపోయినా నేను హర్షిస్తాను, సంతోషిస్తాను. చివరగా 3 మాటలు సార్. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మీ మాటల్లో ఆయన ఎలాంటి పాలన అందించారు గడిచిన 10 సంవత్సరాల్లో? ఓకే, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటివరకు అయితే బాగుంది. ఓకే, కొన్ని నోట్లు బండ్లు అది ఇది అయింది. మణిపూర్ విషయంలో అంత దాదాపు 4,000 మందిని క్రైస్తవుల్ని ఊచకోత కోసారు, చంపేశారు. 4,000 మంది. అది ఒక క్రైస్తవుడికే తెలుసు. అది ఇప్పుడు బయట రాలే. ఉన్న మీడియాస్ అన్నీ మోడీ మీడియాస్ అండి. ఉన్న ప్రతి ఒక్క మీడియా కూడా ఈ దేశంలో పెద్ద పెద్ద ఛానల్ ఏతోనే అన్నీ కూడా మోడీ గారి కనుసైగలు లేదు ఉంది అంటే ఉంది. ఆయన కనుసైగలు వినండి సార్, వినండి, నన్ను కంప్లీట్ చేయండి. ఆయన మీడియాని అంత కంట్రోల్లో పెట్టుకొని 4,000 మంది క్రైస్తవుల్ని చంపినప్పుడు ఆయన ఎలాంటి పాలన అందించాడని మీరు అనుకుంటున్నారు సార్? మంచి పాలన అందించలేదు. ఆయన క్రైస్తవుల్ని హింసించాడు, క్రైస్తవుల్ని బాధ పెట్టారు. ఆయన క్రైస్తవుల విషయంలో అన్యాయం జరిగింది సార్. ఒక్కవేళ అట్లా ఉంటే ముస్లింల విషయంలో ఇంకెందుకు సార్, ముస్లిం విషయంలోని మనదే మాట్లాడదాం. ఇప్పుడు అట్లుంటే యుఎన్ ఊరుకోదండి, తెలుసా మీకు? ఎవరండి? యునైటెడ్ నేషన్స్ ఊరుకోదు సార్, ఊరుకోదు సార్. మన దేశం విషయంలో యునైటెడ్ నేషన్స్ ఊరుకోదు. అలా ఏముండదు సార్. అవన్నీ వాళ్ళు తెలియకుండా జరిగినాయి సార్. ఇప్పుడు అన్నీ కూడా మణిపూర్ ఘటన ఇప్పుడు జరుగుతున్న ఘటనలన్నీ కూడా వాళ్ళు తెలియకుండా జరుగుతున్నా అంటారా? ఎవరు తెలియకుండా? బయట దేశస్తులు తెలియకుండా జరుగుతున్నారా? చెప్తున్నా కదండి, ఊరుకోరు సార్. ఇప్పుడు ఇంతవరకు జరిగింది, మరి ఏం చేస్తారు సార్ వాళ్ళు? ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ పాలన వచ్చేస్తుంది, తెలుసా మనకు? అంటే ఇప్పటివరకు జరగలేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? మీరు చెప్తున్న స్టేట్మెంట్ చూడాలి మళ్ళీ ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేను చూస్తాను. ఓకే, మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బెటర్. మరి తెలంగాణ మీద దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద? లేదు, చర్చిలు కూలగొడుతుంది. కరీంనగర్ దగ్గర గోదావరికని దగ్గర గోదావరికని బస్ స్టాండ్లో మతోన్మాదులు చెప్తున్నాను. ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు సార్? ఎందుకు తీసుకోలేదు? చర్చిలు కూలగొట్టారు చూడండి, చర్చిలు కూలగొట్టారు, పాస్టర్ నడు రోడ్డు మీద కొట్టారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో జరగట్లేదా సార్? మీరు చూడాలి. చూస్తా ఖచ్చితంగా చూస్తాను. ఆయన క్రైస్తవుల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. లేదండి, ఆయన టోటల్ సెక్యులర్ పర్సన్ అయినా? లేదండి, అయితే కావచ్చు.
అయితే కావచ్చు, కానీ క్రైస్తవుల మీద ఇన్ని దాడులు జరిగినా కూడా ఆయన సరైన రియాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదండి. పోనీ సార్ ప్రవీణ్ గారు ఒకటండి, ప్రవీణ్ గారు తెలంగాణ సంబంధించిన వ్యక్తి. ప్రజెంట్ తెలంగాణలో ఆయన సెటిల్ అయ్యారు కాబట్టి తెలంగాణ వాసిగా ఆయన ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర కాదు, ఆయన తెలుగు ఆయనే సార్, కానీ తెలంగాణలోని డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ వాసి ఆయన. తెలంగాణ వాసిగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన విషయంలో కనీసం ఒక్కరు కూడా మాట్లాడలేదండి. మరి ఎందుకని? అది వాళ్ళని అడుగుదామండి. ఓకే, అడగాలి. అంటే మీరు పరిపాలన బాగుందన్నారు కాబట్టి ఎలాంటి క్రైస్తవ విషయాలు, ఇట్లాంటి తప్పులు జరుగుతుంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి పరిపాలన అందించారని మనం అనుకోవాలండి. క్రైస్తవుల మీద వాళ్ళు ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవాలి కదా. ఏకపక్షం అంటే వన్ సైడ్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తన విధానాన్ని. సార్ ఇప్పుడు కాంగ్రెస్ సార్, నేను ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉంటున్నాను కదా సార్. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి సిగ్నల్ దగ్గర, అంటే ఆల్మోస్ట్ కొన్ని సిగ్నల్స్ దగ్గర నేను చూడని గుడి లేదు, నేను చూడని మసీదు లేదు. కానీ నేను చూడని ఏంటో తెలుసా సార్? ఒక చర్చి చూడలేదు నేను. ఎందుకు లేదండి, చాలా ఉంది మన చర్చి. సిగ్నల్ దగ్గర మనకు అవసరం లేదు సార్. వాళ్ళకి ఇచ్చిన సార్ నేను అంటుంది మీద కాదు, వాళ్ళకున్న రైట్స్ మనకి ఎందుకు లేవు? సిగ్నల్ దగ్గర నడి రోడ్డు మీద ఆ టెంపుల్ అలానే ఉంటుంది. ఆ టెంపుల్ గురించి నేను మాట్లాడదు. వాళ్ళకున్న రైట్స్, టెంపుల్ అలానే ఉంది, మసీద్ అలానే ఉంది. ఈ రెండు ఉన్నాయి. కానీ ఒక క్రైస్తవుడు చర్చిని నడి రోడ్డు మీద ఎందుకు కట్టలేకపోతున్నాడు? కడదాము అంటే ఎందుకు ఇంత మటుకు ఆ ఫ్రీడమ్ రాలేదు సార్? ఫ్రీడమ్ కాదు, ఇప్పుడు అంత రైట్స్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఇచ్చిన రైట్స్ ను, రాజ్యాంగం రైట్స్ సార్, రాజ్యాంగం రైట్స్ కాదు అది. ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తున్న రైట్స్ అవి ఉండొచ్చు, మరి మనకెందుకు చూపించలేదు? మనం కడదాము అంటే ఇప్పటి వరకు కట్టలేదు సార్. కట్టాలి. ఇప్పటి వరకు ఒక నడి రోడ్డు మీద ఒక చర్చిని కట్టలేకపోయారు ఒక క్రైస్తవుడు. ఎందుకు లేదండి? లేదు సార్. సెయింట్ మేరీస్ చర్చ్ ఎక్కడ? సిగ్నల్ దగ్గర చూపించండి సార్. నేను చూసిన ప్రతి టెంపుల్, ప్రతి మసీదు కూడా సిగ్నల్ దగ్గరే ఉంది. మరి క్రైస్తవుడికి చర్చి సిగ్నల్ దగ్గర చూపించండి. ఎందుకు మనకు వద్దని సార్, వద్దని నేను అంటాను. కానీ ఎందుకు మన రైట్స్ అలా లేవు అంటున్నా నేను. అది ఏమో మనకు తెలియదు, నాకు తెలియదు. ఓకే, దాని గురించి కూడా మీరు క్వశ్చన్ చేయాలి సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ మాటల్లో, ఆయన ఒకవేళ అప్పుడు ఓడిపోకపోతే ఈరోజు ఆయన ప్రధానమంత్రి. ఎప్పుడండి? ఆ రైతుల విషయంలో ఒకవేళ ఓడిపోకపోతే ఈరోజు ఆయన ప్రధాని. 2024లో ఓడిపోయి ఉంటే అప్పుడు కాదు, స్టార్టింగ్లో వైఎస్ఆర్ వచ్చే 90sలో అనుకుంటా. ఓకే, ఒకవేళ ఆయన ఓడిపోకపోతే ఈరోజు ఆయన ప్రధాని లేదా ప్రెసిడెంట్. నెక్స్ట్ టైం అవుతారంటారా? ఏది ప్రధానమంత్రిగా చెప్పలేము. చెప్తున్నా కదా, ఒకవేళ ఆయన ఓడిపోకపోతే ఆయన లాంటి సీఎం మనకు దొరకరు. ఎందుకంటే బిల్ గేట్స్ ని తెచ్చిన మొదటి వ్యక్తి హైదరాబాద్కి, ఇండియాకి కాదు హైదరాబాద్కి తెచ్చిన మహానుభావుడు ఆయన. మరి అలాంటి వ్యక్తి ఆయనకు సంబంధించిన ఛానల్ TV5 సాంబశివరావు గారు, శాలెం రాజు గారిని యాంకర్, అంటే ఒక 50,000 మంది సంఘానికి సంఘ కాపరి శాలెం రాజు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏమన్నాడు తెలుసా సాంబశివరావు గారు? నేను గౌరవాన్ని పిలుస్తున్నాను, కానీ నాకు కూడా వచ్చానంట అలాంటి మాటలు అంటాం. వాడు ఎవడోరా నువ్వు, మనిషివేనారా నువ్వు, కనీసం సంస్కారం లేకుండా ఒక జర్నలిస్ట్ అంటే ఎలా జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎలా ఉండాలండి? గౌరవప్రదంగా మాట్లాడాలి, న్యూట్రల్గా ఉండాలి. వాళ్ళకు హక్కు లేదు. అలాంటి వ్యక్తిని మెయిన్ ఛానల్ అలా తిట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేయాలి కదండి. చంద్రబాబు నాయుడు గారు కాదు, మనమే క్వశ్చన్ చేయాలి. అదేంటారు నువ్వు? ఎందుకంటే సార్ ఒకటి, వాళ్ళకి రైట్స్ ఆటోమేటిక్గా పుట్టుతాయి, మనకి ఎందుకు పుట్టట్లేదు సార్ అనేది. అది రైట్స్ అని కాదు, అక్కడ ఛానల్ ప్రతినిధి ఎవరైనా, ఇప్పుడు యాంకర్స్ వాళ్ళు కేవలం ప్రశ్న జవాబు రెండే ఉండాలి. వాళ్ళకు దూషించే హక్కు లేదు వాళ్ళకు. కనీసం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడండి ఆయన. వాళ్ళు ఈవెన్ చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా కూడా మాట్లాడతారు. అవును, వాళ్ళకి అది కూడా లేదు. అవును, కొన్ని అడగొచ్చు, కొన్ని క్వశ్చన్లు అడగొచ్చు, ట్రిక్కీ క్వశ్చన్లు అడగొచ్చు. కానీ ఒక మనిషిని మెజరైజ్ చేసి ఏదో పోలీసుల ఒకప్పుడు ఉండేది కదా, అలా ఇది చేయలేరు వాళ్ళు. నేను అంటున్నానండి, నేనేమంటున్నానంటే క్రైస్తవులంటే ప్రభుత్వానికి కానీ సంస్థలకు కానీ ఎలా మారిందంటే వీళ్ళకి ఏమీ చేత కాదు అని, వీళ్ళని ఏమన్నా వీళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరండి అనే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఉంది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు సార్. కాని పని
లేదు లేదు ఇప్పుడు జరుగుతున్నవన్నీ అయ్యవే కదా సార్. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏంటి? అవే కదా. మారుద్దాం మళ్ళీ, ఎట్లా సార్? మారుద్దాం. అంటే గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ కూడా సార్ క్రైస్తవుల విషయంలో, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, క్రైస్తవుల విషయంలో ఏకపక్షంగా ప్రవర్తిస్తాం సార్. అయితే మారుద్దాం, గవర్నమెంట్ మారుద్దాం, వీలైతే మనమే మారిపోదాం అంటే ఎట్లుండాలి చూపించాలి.